హ్యాపీగా బతకలేరు, సంతోషంగా బతకలేరు. ఈ మనశ్శాంతిని ఎక్కడుండి పొందగలరు? మనశ్శాంతి పొందాలంటే మనసు బాగుండాలి. మనసు బాగుండాలంటే మనస్సాక్షి బాగుండాలి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. దేశంలో ఉన్న ప్రతి మనిషి, దేశం మారాలంటే దేశంలో ఉన్న మనుషులు మారాలి. దేశంలో మనుషులు మారాలంటే మనుషులో ఉన్న మనసులు మారాలి. మనసులు మారాలంటే మనస్సాక్షులు మారాలి. మనస్సు మారకుండా, మనస్సాక్షి మారకుండా మనశ్శాంతి దొరకదు. నాకు తెలిసినటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 26:3 ఎవని మనస్సు ఆయన ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. ఎవరి మనసు అయితే దేవుడిని ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతి. క్వార్టర్ శాంతి, హాఫ్ శాంతి కాదు, ఏదో కొద్దిగా శాంతి కాదు, పూర్ణ శాంతి. కంప్లీట్ పీస్ఫుల్ లైఫ్ గాడ్ విల్ గివ్ ఇట్ టు యు. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఎన్నున్నా పూర్ణ శాంతి కావాలంటే దేవుని మీద నీ మనసు ఆనుకోవాలట. నేటి దినాల్లో ప్రపంచమంతటా సోషల్ మీడియా వైపు ఆనుకుంటున్న మనుషులు, కలవరపడుతున్న వారు, కృంగిపోయిన వారు, డిప్రెషన్లో ఉన్నవారు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్న వారు, రకరకాల కలవరాల్లో బతుకుతున్న వారు, మనుషుని మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యాలు, దోచుకున్నట్టు మోసకార్యమైన కార్యాలు అనేకమైన జరుగుతున్నాయి. భూమి పాపం విస్తరిస్తుందన్నాడు. అయితే దేవుడైన ప్రభు మానవులందరినీ కోరుతున్నాడు, మీ మనస్సులు ఎట్లున్నాయో ఒకసారి పరీక్షించుకోండి. వేర్ ఈజ్ యువర్ మైండ్? యేసు ప్రభు వారు పరమ నుండి భూమి మీదకు అరుదించినప్పుడు ఆకాశంతో నుంచి సాక్ష్యం ఇచ్చింది, దేవదూత గణం సాక్ష్యం ఇచ్చింది, జ్ఞానులు సాక్ష్యం ఇచ్చారు, ఆకాశ నక్షత్రము సాక్ష్యం ఇచ్చింది. ఈయన దేవుడు, ఈయన లోకరక్షకుడు, ఈయన మీ కొరకు పుట్టినాడని ఒకవైపున దూతగణం, మరొక వైపున నింగి నేల, మరొక వైపున దేవుని దూతలు సాక్ష్యం ఇచ్చాయి యేసునాథుడు లోకరక్షకుడని. ఈ లోకరక్షకుడు ఇచ్చిన మొదటి ప్రసంగం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు మారు మనసు పొందండి, పరలోక దీవెనలన్నీ మీ సొంతమవుతాయి. మీరు చేయవలసినంత మనసు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, మీ జీవితాలు బాగుంటాయి. ఇహమందే కాదు, పరమందు కూడా. కన్ను మూసాక కూడా పరలోక పట్టణం చేరాలంటే ఖచ్చితంగా నీ ఆత్మలోనికి, నీ మనసులోనికి జీవం రావాలి అంటే మనసు మార్చుకుంటే చాలు అన్నాడు. నా మాటలు ముగించే ముందు మీ మనసు ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకునండి. మనసు బాగున్నప్పుడే జీవితం బాగుంటుంది. నీకు ఎన్నున్నా మనసులో బాగాలేకపోతే కలవరంతో బతుకుతావు, నెమ్మది లేకుండా జీవిస్తావు, అశాంతితో బతుకుతావు. నాకు తెలిసిన టీచర్ నా చిన్నతనంలో వాళ్ళ అన్నగారు తనకు తనవు చాలించుకున్నాడు. మా టీచర్ గారు దుఃఖంలో ఉంటే మేమంతా వెళ్ళి అడిగాం, ఏం సార్ ఎందుకు చాలా దుఃఖంలో ఉన్నారంటే, మా అన్న చాలా ధనవంతుడు,